నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను సందీప్ ముందుగా వార్తల్లోని ప్రధాన అంశాలు వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ను ప్రారంభించిన ప్రధాని ప్రత్యేక సరుకు రవాణా మార్గం దేశానికి గేమ్ చేంజర్ లాంటిదని వెల్లడి తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా హిమా కోహ్లీచే ప్రమాణం చేయించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కరోనా దృష్ట్యా విద్యార్థులకు ఊరటనివ్వనున్న ఇంటర్ బోర్డు వార్షిక పరీక్షల్లోని ప్రశ్నల్లో మరింత చాయిస్ ఇవ్వాలని నిర్ణయం సంక్రాంతికి 4980 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన టీఎస్ఆర్టీసీ ఈ నెల 8 నుంచి 14 వరకు వివిధ ప్రాంతాలకు రాకపోకలు క్యాపిటల్ హిల్ ఘటనలో 4కు పెరిగిన మృతుల సంఖ్య వాషింగ్టన్లోని హింసాత్మక చర్య బాధ కలిగించిందన్న ప్రధాని మోదీ కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి విధిగా మాస్కును ధరించడం ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవటం వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు ఇక వార్తల్లోని వివరాలు వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లోని 306 కిలోమీటర్ల రేవారి మాదర్ మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు ఈ కార్యక్రమంలో న్యూ అటేలి న్యూ కిషన్ నగర్ మధ్య ప్రపంచంలోనే మొట్టమొదటి డబుల్ స్టాక్ లాంగ్ హాల్ 1.5 కిలోమీటర్ల పొడవైన కంటైనర్ రైలును కూడా ప్రధాని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రాజస్థాన్ హర్యానా గవర్నర్లు ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పాల్గొన్నారు ఈ ప్రత్యేక సరుకు రవాణా మార్గం భారత్కు గేమ్ చేంజర్ లాంటిదని సందర్భంగా ప్రధాని తెలిపారు धन्यवाद माननीय प्रधानमंत्री जी। वेस्टर्न डेडिकेटेड फ्रेट कॉरिडोर का 306 किलोमीटर लंबा ये कॉरिडोर देश को समर्पित हुआ है। सोचिए सिर्फ 10-12 दिन में इतना सब कुछ, और ये तो मैं उन बातों के कह रहा हूं जिसमें जुड़ने का मुझे सौभाग्य मिला, लेकिन इसके सिवाय भी भारत सरकार के अन्य मंत्रियों के द्वारा अनेक वित्त महत्वपूर्ण सैकड़ों प्रकल्प इस 2021 के प्रारंभ से ही लोकार्पण का सिलसिला चल रहा है। जब नए साल में देश का आगाज अच्छा है तो आने वाले समय और भी शानदार जानदार होना तय है। साथियों, डेडिकेटेड फ्रेट कॉरिडोर के इस प्रोजेक्ट को 21वीं सदी में भारत के लिए गेम चेंजर के रूप में देखा जा रहा है। पिछले 5-6 वर्षों के कड़े परिश्रम के बाद आज इसका एक बड़ा हिस्सा हकीकत बन चुका है। कुछ दिन पहले जो न्यू भावपुर न्यू खुर्जा सेक्शन शुरू हुआ है, वहां मालगाड़ियों की स्पीड 90 किलोमीटर प्रति घंटा से ऊपर तक दर्ज की गई है। తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లీ ప్రమాణ స్వీకారం చేశారు రాజ్భవన్లో జస్టిస్ హిమా కోహ్లీ చేత గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలతో పాటు హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన అనంతరం జస్టిస్ హిమా కోహ్లీకి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్యమంత్రి కేసీఆర్ పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు జస్టిస్ హిమా కోహ్లీ తెలంగాణ హైకోర్టుకు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నిలిచారు having been appointed Chief Justice of High Court Chief Justice of the High Court for the State of Telangana, for the State of Telangana, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India
to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully, and to the best of my ability, knowledge and judgment, perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ, పదోన్నతుల ప్రక్రియ త్వరలోనే కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఏపీ నుంచి స్వరాష్ట్రానికి తీసుకుని వచ్చే తెలంగాణ ఉద్యోగుల జాబితా కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. వీటిపై ముఖ్యమంత్రి ఆమోదం లభించగానే ఈ ప్రక్రియలన్నీ 2-3 రోజుల్లో పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేతన సవరణ కమిషన్ చేసిన సిఫార్సులపై త్రిసభ్య కమిటీ చేసిన ప్రతిపాదనలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు తీసుకెళ్లి వెళ్లారు. పీఆర్సీ ఖరారు కావడానికి ముందు మరిన్ని సమావేశాలు జరగాల్సి ఉండగా పదోన్నతులకు సీనియారిటీని ఖరారు చేసే విషయంలో అధికారులు సీఎం ఆమోదం కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు పీఆర్సీ నివేదికపై త్రిసభ్య కమిటీ బీఆర్కే భవన్లో బుధవారం సమావేశమైంది. అనంతరం ఈ కమిటీ చేసిన ప్రతిపాదనలను సీఎస్ సోమేష్ కుమార్ సీఎం వద్దకు తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రేపు నిర్వహించనున్న కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్కు ప్రభుత్వ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. దేశవ్యాప్తంగా గత శనివారం జరిగిన డ్రై రన్లో భాగంగా రాష్ట్రంలో హైదరాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లోని 7 ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా టీకా పంపిణీ సన్నద్ధతను ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 1200 కేంద్రాల్లో డ్రై రన్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంపిక చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ డ్రై రన్ను నిర్వహిస్తారు. టీకా పంపిణీ ప్రక్రియలో తలెత్తే సమస్యలను గుర్తించి వాటిని అధిగమించడమే ఈ డ్రై రన్ ఉద్దేశం. సంక్రాంతికి ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను సిద్ధం చేసింది. ఈ నెల 8 నుంచి 14 వరకు హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు 4980 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు నడిపే బస్సులకు అదనంగా తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు 3380 బస్సులు, ఆంధ్రప్రదేశ్లోని వివిధ పట్టణాలకు 1600 బస్సులు సిద్ధం చేశారు. కావాల్సినన్ని రైళ్లు నడవని వేళ అందుబాటులో ఉన్న ఆర్టీసీ బస్సుల్లో ఎక్కువ మంది ప్రయాణించే వెసులుబాటు టీఎస్ఆర్టీసీ కల్పించిందని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 13, 14, 15 తేదీలు పండుగ రోజులు కాగా ఈ నెల 8 నుంచే ప్రయాణాలు జోరందుకునే అవకాశం కనిపిస్తుంది. 8వ తేదీ శుక్రవారం కావడంతో ఇంటి నుంచే పని కావడంతో ముందుగానే ఊళ్లకు చేరుకుంటున్నారు. మరోవైపు పండుగకు ఊరెళ్లేవాళ్లు ఎంజీబీఎస్కు రాకుండా శివారు ప్రాంతాల నుంచే వెళ్లేలా ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. బీహెచ్ఈఎల్, మియాపూర్, కేపీహెచ్బీ, దిల్సుఖ్ నగర్, ఈసీఐఎల్, ఎల్బీ నగర్, ఆరాంగఢ్ పాయింట్ల నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు సర్వీసులు నడపనున్నారు. జూబ్లీ బస్ స్టేషన్, పికెట్ నుంచి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల వైపు వెళ్లే షెడ్యూళ్లు, స్పెషల్ బస్సులు బయలుదేరనున్నాయి. సిబిఎస్ నుంచి కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, ఒంగోలు, మాచర్లకు, నెల్లూరుకు బస్సులు నడుపుతారు. ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి యాదాద్రి, వరంగల్కు, దిల్సుఖ్ నగర్ బస్ స్టేషన్ నుంచి మిర్యాలగూడ, నల్గొండ, కోదాడ, సూర్యాపేట ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులు నడపనున్నారు. ఎంజీబీఎస్ నుంచి ఉప్పల్ క్రాస్ రోడ్కు, జేబీఎస్కు ప్రయాణికులను చేర్చేందుకు ప్రతి 10 నిమిషాలకు ఒక సిటీ బస్సును నడపనున్నారు. కరోనా వల్ల క్లాసులు సరిగా సాగని నేపథ్యంలో ఇంటర్ విద్యార్థులకు ఊరట కల్పించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. అందులో భాగంగా వార్షిక పరీక్షల ప్రశ్నాపత్రాల్లో విద్యార్థులకు ఈసారి చాయిస్ మరింత పెరగనుంది. ప్రస్తుతం ఇంటర్లో అతి స్వల్ప జవాబు ప్రశ్నల్లో చాయిస్ లేదు. మిగిలిన విభాగాల్లో స్వల్పంగా చాయిస్ ఉంది. అయితే ఈ ఏడాది అన్ని విభాగాల్లోనూ మరింత చాయిస్ పెంచనున్నారు. అంటే 10 వరకు ప్రశ్నలు ఇస్తే అందులో 5ంటికి మాత్రమే జవాబులు రాసేలా ఉండొచ్చు.
అన్ని సబ్జెక్టుల ప్రశ్నాపత్రాలు ఇదే తరహాలో ఉండే అవకాశం ఉంది. దానివల్ల విద్యార్థులకు మరింత వెసులుబాటు ఇచ్చినట్లవుతుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఏప్రిల్ నెలాఖరులో పరీక్షలను ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు. సెప్టెంబర్ 1 నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభించినందున మార్చి నెలాఖరు వరకు సిలబస్ పూర్తవుతుందని చెబుతున్నారు. పరీక్షల నిర్వహణ తేదీలపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ విద్యార్థులు కలిపి దాదాపు 9.5 లక్షల మంది పరీక్షలు రాయనున్నారు. ఈ నెల 18 నుంచి జూనియర్ కళాశాలను ప్రారంభించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ధరణి పోర్టల్లో ప్రభుత్వం చిన్న సన్నకారు రైతులకు స్వల్ప ఊరట కల్పించింది. వ్యవసాయ రుణాల కోసం బ్యాంకులకు భూమి తనఖా పెట్టినప్పుడు గతంలో రుణ మొత్తంలో 0.6% రుసుంగా వసూలు చేసేవారు. తనఖా విడిపించుకోవడానికి సైతం రుసుం తీసుకునేవారు. ప్రభుత్వం ధరణి పోర్టల్లో దీనిని ఉచితం చేసింది. 5 ఎకరాల లోపు మెట్ట, 2.5 ఎకరాల లోపు తరి భూములు ఉన్న రైతులకు ఈ అవకాశం కల్పించింది. ఈ మేరకు 2 రోజుల కిందట తహసీల్దార్లకు ఆదేశాలు అందాయి. గతంలో మారుమూల గ్రామాల్లోని గర్భిణులు, బాలింతలు ఆసుపత్రులకు వెళ్లడానికి తీవ్రమైన ఇబ్బందులు పడేవారు. ఈ క్రమంలో తల్లి బిడ్డల ప్రాణాలకు ముప్పు ఉండేది. ఇది గమనించిన తెలంగాణ ప్రభుత్వం మాతా శిశువుల సంక్షేమమే ధ్యేయంగా అమ్మఒడి పథకాన్ని 2018లో ప్రారంభించింది. పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గర్భిణులను 102 వాహనాల ద్వారా ఆసుపత్రులకు చేరవేస్తూ సేవలందిస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని మారుమూల గిరిజన ఆదివాసీ ప్రాంతాల్లో అమలవుతున్న అమ్మఒడి పథకంపై దూరదర్శన్ ప్రతినిధి చిల్లా గంగారం అందిస్తున్న ప్రత్యేక కథనం. మారుమూల గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో ఉన్న గర్భిణులు, బాలింతలు ప్రసవం, వైద్య పరీక్షల కోసం ఆసుపత్రులకు వెళ్లాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఈ పరిస్థితిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం 102 వాహనాల ద్వారా నేరుగా ఇంటి నుంచి ఆసుపత్రికి వెళ్లి వచ్చే వెసులుబాటు అందుబాటులోకి తెచ్చింది. ఈ పథకంతో కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలోని గ్రామీణుల కష్టాలు తీరాయి. 102 నంబర్కి ఫోన్ చేసి వివరాలు అందిస్తే వారు సూచించిన ప్రాంతాలకు వాహనాలు వెళ్లి ఉచితంగా ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ప్రస్తుతం ఈ వాహనాల ద్వారా గర్భిణులు, బాలింతలను సురక్షితంగా ఆసుపత్రికి తరలిస్తూ వైద్య సేవలు అందిస్తున్నారు. జిల్లాలో ఉన్న 15 వాహనాల ద్వారా గత ఏడాది జనవరి నుండి ఇప్పటి వరకు 69,000 మంది గర్భిణులకు సేవలందించారు. జిల్లాలోని అన్ని గ్రామీణ ప్రాంతాలకు చెందిన గర్భిణులు, బాలింతలు రక్త పరీక్షల కోసం, ప్రసవాల కోసం ఈ 102 సేవలు వినియోగించుకోవడంతో సురక్షితమైన కాన్పుల సంఖ్య పెరిగి మాతా శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గింది. స్త్రీ గర్భం దాల్చిన నాటి నుండి ప్రసవాలు జరిగే వరకు ₹1 ఖర్చు లేకుండా 102 వాహనాల ద్వారా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒక్క ఫోన్ కాల్ చేయగానే ఈ 102 వాహనాలు ఏ సమయంలోనైనా ఏ గ్రామంకైనా వెళ్లి ఆసుపత్రికి చేరవేస్తున్నాయి. కరోనా లాక్డౌన్ సమయంలో వీరు అందించిన సేవలు మరువలేనివి. గర్భిణులకు వైద్య సేవలే కాదు, రవాణా కష్టాలు సైతం దూరమయ్యాయని జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గర్భిణీ స్త్రీలు ఉన్న వచ్చి తీసుకోవతుంది, మంచిగా తీసుకొస్తుంది. దేనికైనా మంచిగా సల్వతి ఉంది, మంచిగానే ఊరుతాళ్ళు, మంచిగానే తీసుకోతాళ్ళు, తీసుకొస్తాళ్ళు, అన్ని సౌకర్యాలు వాళ్ళే ఇస్తారు. జిల్లాలోని గర్భిణులకు వైద్య సేవ అందించడం, ఆసుపత్రులకు తరలించడంలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ప్రముఖ పాత్రను పోషిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఫిర్యాదు మండలానికి అమ్మఒడి వెహికల్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్ ద్వారా మనం ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న గర్భిణీ స్త్రీలకు కానీ, తర్వాత పిల్లలకి ఇమ్యునైజేషన్ విషయంలో కానీ, లేకపోతే గర్భిణీ స్త్రీలకి స్కానింగ్స్ విషయంలో ఎంతో ఉపయోగంగా ఉంది. దీని ద్వారా ప్రెగ్నెన్సీ మనకి మారుమూల ప్రాంతం కావడం వల్ల వాహనాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ వాహనంతో వాళ్ళు వచ్చి రెగ్యులర్గా చెకప్ చేసుకోవడానికి వాళ్ళకి వీలుగా ఉంటుంది. అలా ఎంతో దాదాపుగా ఇప్పటివరకు సంవత్సరంలో 1,400 మంది గర్భిణీ స్త్రీలు వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, మన మండలంలో ఉన్న వివిధ 3 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వచ్చి చెకప్ చేయించుకున్నారు. అలాగే ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళకి ఇమ్యునైజేషన్ కోసము దాదాపు 800 మందికి ఇమ్యునైజేషన్ చేయడం జరిగింది, టీకాలు వేయడం జరిగింది. సిఎస్సి హాస్పిటల్లో ఉంటుంది వెహికల్. 102 గర్భిణీ స్త్రీలు ఎవరే కానీ 102 కోసం కాల్ చేస్తే వెంటనే వెళ్ళి తీసుకురావడం, తీసుకొచ్చి టెస్టులను అయిపోయినాక మళ్ళీ తీసుకెళ్ళి ఇంటికాడ దించడం. ఏమైనా 8 కేసులు ఉన్నా కూడా మన దగ్గర కాకపోతే మంచిర్యాల కూడా పంపిస్తున్నాము. డెలివరీ కేసులు అయినా కూడా మంచిర్యాల నుంచి ఇంటికి రావడానికి వాళ్ళకి ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా 102 వెహికల్ నుంచి ఇంటికి తీసుకురావడం, హోమ్ షిఫ్టింగ్ చేయడము. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. భవిష్యత్ అంతా రోబోలదే. మనుషులు చేసే ప్రతి పని మనుషులు చేసే కాలం ఎంతో దూరంలో లేదు. ఆ దిశగా మన దేశంలో కూడా అడుగులు పడుతున్నాయి. వరంగల్ నగరాలకు చెందిన సుకన్య రోబో పరిజ్ఞానంపై వందలాది మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు.
వరంగల్కు చెందిన సుకన్య ఎలక్ట్రానిక్స్లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. భర్త ప్రోత్సాహంతో గత 3 ఏళ్లుగా విద్యార్థులకు రోబోటిక్స్పై శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటి వరకు 130 మందికి విద్యార్థులకు రోబోటిక్స్పై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా కూడా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. దీంతో మన రాష్ట్రంలోనే కాకుండా యూకే, సింగపూర్ నుంచి కూడా విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నారు. ఇక్కడ మేము వరంగల్లో మొట్టమొదటిసారిగా క్రియేటివ్ రోబోటిక్స్ అనేది ఒక రోబోటిక్స్ ఇన్స్టిట్యూట్ని స్థాపించాము. మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే పిల్లలకు, అంటే ఇక్కడ మనము స్కూల్ పిల్లలకు ఎక్కడ లేనట్టుగా జనరల్గా రోబోటిక్స్ అంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్, అది ఇంజనీరింగ్ పిల్లలు చేస్తూ ఉంటారు. బట్ మనం ఏంటి అంటే 4th స్టాండర్డ్ నుంచి 10th క్లాస్ వరకు ఒక కరికులం బేస్డ్లో, అంటే చిన్న బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ నుంచి ఒక రోబోట్ ప్రిపేర్ చేసే వరకు మనం చెప్తూ ఉంటాం అన్నట్టు. అండ్ ఇది వరంగల్లోనే, తెలంగాణలోనే ఇలాంటిది అంటే ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అనేది మొట్టమొదటిగా మేము పెట్టాము. అండ్ వీఆర్ ఫైండింగ్ గుడ్ రిజల్ట్స్ అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. అంటే పిల్లలు కానీ అండ్ పేరెంట్స్ కానీ మాకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. నా పేరు సాయి సేతు, నేను క్రియేటివ్ రోబోటిక్స్లో ఉన్నాను. నేను లెవెల్ 2. నా ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి లాఫ్టర్. ఈ ప్రాజెక్ట్లో ఇప్పుడు మనము రిమోట్తో కంట్రోల్ చేస్తే దేవుడు అన్ని డైరెక్షన్స్లో తిరుగుతాడు. అప్పుడు దేవుడు మనల్ని బ్లెస్ చేసినట్టు. ఐఎమ్ ఇన్ 2nd లెవెల్. పాల ఉత్పత్తిని పెంచి తద్వారా రైతులు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు అనువుగా రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్దిపేట జిల్లా పొన్నాలలో ఓ పశువుల వసతి గృహం ఏర్పాటైంది. జనవరి 8న ఆర్థిక మంత్రి హరీష్ రావు దీనిని ప్రారంభించనున్నారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన పొన్నాలలోని 160 పశువులకు ఇక్కడ వసతి అందుబాటులోకి రానుంది. ఇలాంటి వసతి గృహాలు సిద్దిపేట నియోజకవర్గంలోని ఇర్కోడు, మిట్టపల్లి, ఇబ్రహీంపూర్, జక్కాపూర్, గుర్రాలగుంది, గట్టమల్యాల, నర్గ్మెంటు గ్రామాల్లో నిర్మించడానికి ప్రణాళికలు సిద్దమయ్యాయి. ఉపాధి హామీ పథకం, కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు 2 కోట్లతో బాల వికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పొన్నాలలో వసతి గృహం నిర్మించారు. పశువుల కోసం షెడ్లు, నీళ్ల ట్యాంకు, మురుగు కాలువలు, నీటి తొట్టెలు, గడ్డి కోసేందుకు, పాలు పితికేందుకు, పిడకలు చేసేందుకు యంత్రాలు, వైద్య సదుపాయానికి గది తదితర సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. అమెరికాలోని క్యాపిటల్ హిల్ బిల్డింగ్ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. వాషింగ్టన్లో క్యాపిటల్ హిల్ బిల్డింగ్లో జరిగిన హింసాత్మక చర్య బాధ కలిగించాయని, అమెరికాలో అధికార బదిలీ శాంతియుతంగా జరగాలని ట్విట్టర్లో ఆకాంక్షించారు. నిరసనలతో ప్రజాస్వామ్య ప్రక్రియను ఆటంకపరచడం సరికాదని అభిప్రాయపడ్డారు. మరోవైపు అమెరికా క్యాపిటల్ హిల్స్ బిల్డింగ్లో చోటు చేసుకున్న కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య 4కు పెరిగింది. పోలీసుల కాల్పుల్లో ఓ మహిళ చనిపోగా మరో 3 ఘర్షణల్లో గాయపడి ప్రాణాలు కోల్పోయినట్లు వాషింగ్టన్ డీసీ పోలీసులు తెలిపారు. క్యాపిటల్ హిల్ బిల్డింగ్లో కాల్పుల ఘటన నేపథ్యంలో వాషింగ్టన్ డీసీలో మేయర్ మురియల్ బుజర్ కర్ఫ్యూ విధించారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేశారు. అయితే కొందరు ఆంక్షలను ఉల్లంఘించి ఆందోళనకు దిగారు. దీంతో నగర వ్యాప్తంగా 15 రోజుల పాటు అత్యవసర స్థితిని విధిస్తూ మేయర్ ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన 30 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ను ప్రారంభించిన ప్రధాని, ప్రత్యేక సరుకు రవాణా మార్గం దేశానికి గేమ్ చేంజర్ లాంటిదని వెల్లడి. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్గా హిమా కోహ్లీచే ప్రమాణం చేయించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. కరోనా దృష్ట్యా విద్యార్థులకు ఊరటనివ్వనున్న ఇంటర్ బోర్డు, వార్షిక పరీక్షల్లోని ప్రశ్నల్లో మరింత చాయిస్ ఇవ్వాలని నిర్ణయం. సంక్రాంతికి 4980 బస్సులు ఏర్పాటు చేసిన టీఎస్ఆర్టీసీ ఈ నెల 8 నుంచి 14 వరకు వివిధ ప్రాంతాలకు రాకపోకలు. క్యాపిటల్ హిల్ ఘటనలో 4కు పెరిగిన మృతుల సంఖ్య, వాషింగ్టన్లోని హింసాత్మక చర్య బాధ కలిగించిందన్న ప్రధాని మోదీ.